హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. మంచి అప్డేట్ ఈ వీడియోలో ఉంది. దేనికి సంబంధించింది అంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించి. మనందరికీ తెలుసు, ఏడాది క్రితం 2025 మార్చి 12వ తేదీన ఫ్యూచర్ సిటీని నోటిఫై చేస్తూ ప్రభుత్వం జివో 69 జారీ చేసింది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పేరిట 56 గ్రామాలను దాని పరిధిలోకి చేర్చింది. దాదాపు 5 మండలాలకు సంబంధించిన గ్రామాలు ఉన్నాయి. అయితే ఎక్కువ మండలాలు నాగార్జున సాగర్ రోడ్లో ఉన్న యాచారం మండలానికి సంబంధించినవి ఎక్కువ ఊర్లు ఉన్నాయి. తర్వాత సెకండ్ ప్లేస్లో శ్రీశైలం హైవే మీద ఉన్న కందుకూరు ఉన్నాయి. మిగతా మండలాలు అంటే ఇబ్రాహీంపట్నం కావచ్చు, మహేశ్వరం కావచ్చు, అమన్గావల్ కావచ్చు, మంచాల కావచ్చు, ఇవి 1-2 గ్రామాలు మాత్రమే దాంట్లో చేర్చారు. సో ఈ నేపథ్యంలో ఏడాది కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఈ మొత్తం 56 గ్రామాల పరిధిలో 74 జనావాసాలు ఉంటాయంటే హామ్లెట్లు కూడా కలుపుకుంటే. తర్వాత దీనికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపరేషన్ కోసం ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీకి మొన్న మార్చ్ 16వ తేదీన బాధ్యతలు అప్పగించారు. వాళ్లకు 9 నెలలు టైం ఇచ్చారు. సో ఈ 56 గ్రామాల పరిధిలో గ్రోత్ కారిడార్స్, ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎక్కడ ఉండాలి, ఎక్కడెక్కడ కంపెనీస్కి అవకాశం ఇవ్వాలి, ఎక్కడెక్కడ గ్రీన్ అండ్ అంటే కన్జర్వేటివ్ అండ్ ఫారెస్ట్ ప్రొటెక్ట్ చేయాలి, ఎక్కడెక్కడ బ్లూ అంటే సహజ సిద్ధంగా ఏర్పడిన వాటర్ బాడీస్, కాలువలు, కుంటలు, చెరువులు ఇట్లాంటి వాటిని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, ఈ రకంగా ఒక సమగ్రమైన మాస్టర్ ప్లాన్ కోసం ప్రిపరేషన్ జరుగుతోంది. అది మనకు 8 నెలల కాలంలో మనకు రివీల్ అవుతుంది. అయితే లేటెస్ట్గా ఇనీషియల్ స్టేజ్లోనే ప్రభుత్వం ఆ కన్సల్టెన్సీకి కొన్ని ప్రభుత్వ ఉద్దేశాలను, ప్రభుత్వ ఆలోచనలను కూడా ఆ కన్సల్టెన్సీతో పంచుకుంది. దాని ప్రకారం కొన్ని అంశాలు మనకు ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పబోతున్నాను. నాకు లీక్ అయిన నేపథ్యంలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్. అసలు ఫ్యూచర్ సిటీలో ఏమేమి ఉండబోతున్నాయి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే నేపథ్యం నేను ఇందాక చెప్పినట్టుగా మొత్తం 56 గ్రామాల పరిధిలో 765 చదరపు కిలోమీటర్ల ఏరియా ఉంటుంది. మొత్తం ఏరియా వైశాల్యంకు సంబంధించి 765 చదరపు కిలోమీటర్లు. వీటిల్లో దాదాపు మొత్తం ఓవరాల్గా కలుపుకుంటే 1,00,000 పైగా ఎకరాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఆల్రెడీ సేకరించింది 13,000 ఎకరాల చిల్లర. తర్వాత సెకండ్ ఫేజ్లో ఇంకొక 16,000 ఎకరాలు సేకరించబోతుంది. ఓవరాల్గా 30,000 ఎకరాలకు సంబంధించిన ప్లాన్ కూడా దీంట్లోనే ఇన్కార్పొరేట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన హైలైట్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. ఫ్యూచర్ సిటీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లోతుగా స్టడీ చేయండి. ఎటువైపు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుందని తెలుసుకొని ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. మీకు ఇష్టం నాగార్జున సాగర్ రోడ్ అయితే నాగార్జున సాగర్ రోడ్డు, శ్రీశైలం రోడ్ అయితే శ్రీశైలం రోడ్డు. కానీ రతన్ టాటా రోడ్డులో మాత్రం మీకు లేఅవుట్స్ తక్కువ ఉంటాయి. అప్ టు లేమూరు, రాచలూరు వరకు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత మీకు ఫ్యూచర్ సిటీ మధ్యలో గవర్నమెంట్ డెవలప్ చేసిన లేఅవుట్ ఒకటి, ఆ తర్వాత లేఅవుట్స్ ఉండవు. ఆ తర్వాత కిందకి వెళ్తే రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. మళ్ళీ మీకు ఎక్కడ అంటే ఆకుతోటపల్లి దగ్గర, ఎక్వాయిపల్లి దగ్గర మళ్ళీ మీకు కొన్ని అంటే రతన్ టాటా రోడ్డుకు దగ్గరలో మనకు కొన్ని వెంచర్లు కనపడుతుంటాయి. కాబట్టి మీకు శ్రీశైలం రోడ్డు ఇంట్రెస్ట్ అయితే అటువైపు చూడొచ్చు, సాగర్ రోడ్డు ఇంట్రెస్ట్ అయితే అటువైపు చూడొచ్చు. తర్వాత రతన్ టాటా రోడ్డుకు దగ్గర లాంటి కూడా కొన్ని ఏరియాల్లో అవకాశం ఉంటుంది. పోనీ ఎంత వద్దు, మీరు దాని మీద స్టడీ చేస్తున్నారు కాబట్టి మీరు సజెస్ట్ చేయండి ఏ ఏరియా అయితే బాగుంటుందంటే. ఆ రకంగా కూడా నన్ను కాంటాక్ట్ చేస్తే నేను మీకు క్లియర్ కట్గా టైలర్ మేడ్గా చూపిస్తాను. ఎట్లా ఉంటుందంటే నేను చెప్పినవి 3 అంశాలు నేను పదే చెప్తుంటాను. నేను చెప్పేవి స్ట్రాటజికల్ లొకేషన్స్లో ఉంటాయి, తర్వాత లీగల్ పరంగా పర్ఫెక్ట్ ఉంటాయి, తర్వాత అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటాయి. ఈ 3 అంశాలు ఉన్నవి చెప్తాను. ఎందుకంటే నా కస్టమర్స్ బాగుపడాలి, లాభపడాలి, కానీ నష్టపోకూడదు, రేపు పొద్దున నన్ను తిట్టుకోకూడదు అని కోరుకుంటాను నేను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. సో ఓవరాల్గా ఈ 30,000 ఎకరాలు అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ కలిపి 30,000 ఎకరాలలో దాదాపు 30 లక్షల ఇళ్లకు స్కోప్ ఉండే రకంగా డిజైన్ చేస్తున్నారు. అంటే నేను పదే చెప్తుంటాను, 2040 కల్లా హైదరాబాద్ మహానగరం జనాభా దాదాపు 3 కోట్లకు రీచ్ కాబోతోంది. కాబట్టి ఈ సదరన్ పార్ట్లో, ఇది సౌత్ ఈస్ట్ ఏరియా, ఇది ఆగ్నేయం వైపు ఉన్న ఈ ఫ్యూచర్ సిటీ ఏరియా. కాబట్టి ఆ ఏరియాలో దాదాపు 30 lakhs ఇల్లు వచ్చే రకంగా, అంటే 30 lakhs అంటే దాదాపు 1 కోటి జనాభా అక్కడ నివాసం ఉండే రకంగా ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. 30 లక్షల ఇల్లు అంటే ఈ ఇంటికి 4 లెక్క పెట్టుకున్నా కూడా మీరు 1 కోటి అది కౌంట్ అవుతుంది. సో 1 కోటి దాడుతుంది. సో 1 కోటి మందికి ఫ్యూచర్ సిటీలో అకామిడేట్ చేసే రకంగా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తుంది. ఆ రకంగా మాస్టర్ ప్లాన్లో మీరు డిజైన్ చేయమని చెప్పి ఆ కన్సల్టెన్సీకి ప్రభుత్వం సూచించింది. ఇది హైలైట్ పాయింట్. ఫ్యూచర్ సిటీ ప్లాన్స్ టు హౌస్ 30 lakhs రెసిడెంట్స్.
The Telangana government said that Bharat Future City, which is being developed across 30,000 acres, will accommodate about 30 lakh people in the future. The household, actually, people and article houses. Gout added that the master plan is being prepared for the project. For the first time, it officially revealed its plans in the Socio-Economic Survey 2026, stating that the Central Business District CBD with 4 catalytic zones is being proposed. These include AI City, Health City, ఎడ్యుకేషన్ హబ్ అండ్ లైఫ్ సైన్సెస్ హబ్ ఇవన్నీ కవర్ చేస్తూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ డెడికేటెడ్ ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. లార్జ్ ఫార్మాట్ స్పోర్ట్స్, రిక్రియేషన్ అండ్ టూరిజం యాక్టివిటీస్. నేను చెప్తాను కదా, ఆ గున్గల్ ఏరియాలో కూడా ఒకటి ఎకో టూరిజం పార్క్ వస్తున్నది. మనం శ్రీశైలం రోడ్లో వెళ్తుంటే ఆగపల్లి తర్వాత వస్తుంది గున్గల్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. ఆ ఏరియాలో ఎకో టూరిజం కూడా డెవలప్ చేస్తున్నారు. తర్వాత రాజీవ్ జులాజికల్ పార్క్ ఒకటి అడ్జాయినింగ్ 15,000 acres రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర ఉంది కాబట్టి దాన్ని వాడుకుంటూ అది చేయాలని చూస్తున్నారు. సో ఇవన్నీ సమగ్రమైన ప్లాన్లో ఇవి ఇంకార్పొరేట్ చేసే రకంగా ప్లాన్ చేస్తున్నారు అనమాట. తర్వాత ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రేడియల్ రోడ్స్, ఎ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే డైరెక్ట్లీ కనెక్టింగ్ ఫ్యూచర్ సిటీ టు మచిలీపట్నం పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అండర్ గ్రౌండ్ పవర్ సిస్టమ్స్ అండ్ ఎకో ఫ్రెండ్లీ స్మార్ట్ గ్రిడ్స్, ఇవన్నీ కలిపి ఉంటుందన్నమాట. ఇన్ ఫ్యూచర్ సిటీ a skill university has been established to create a skilled workforce in accordance with international standards అంటూ దీనికి సంబంధించిన డీటెయిల్స్. One of the construction of the future city is completed. Once the construction of this future city is completed, it will stand alongside international cities and emerge as a global tourist center. ఫ్యూచర్ సిటీ వస్తుందా రాదా మీనమేష లెక్క పెట్టేవాళ్ళు ఉంటారు. కొంతమంది వచ్చి చూసి దూరం అని చెప్పి అనుకుంటున్నారు. ఇవి అక్కడ అంటే ఇక్కడ నుంచి సిటీ అక్కడికి వెళ్తానని చెప్పి అనుకుంటుంది తప్పు. అక్కడ ఒక ప్యారలల్ సిటీ డెవలప్ అవుతుంది. ఆ రకంగా మీరు కన్విన్స్ అయితే అక్కడ ఇన్వెస్ట్ చేయండి. సో వన్స్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫ్యూచర్ సిటీ ఈస్ కంప్లీటెడ్, ఇట్ విల్ బి స్టాండ్ అలాంగ్ సైడ్ ఇంటర్నేషనల్ సిటీస్ అండ్ ఎమర్జ్ యాజ్ ఎ గ్లోబల్ టూరిస్ట్ సెంటర్. ఇట్ విల్ ఆల్సో బికమ్ ద ఫస్ట్ నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ అకార్డింగ్ టు గవర్నమెంట్ సోర్సెస్ అంటూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ దీంట్లో మెన్షన్ చేశారు. ఓవరాల్గా 30 lakh హౌసెస్ అక్కడ కన్స్ట్రక్షన్ అయ్యే రకంగా అకామిడేట్ అయ్యే రకంగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయాలని చెప్పి ప్రభుత్వం కన్సర్న్ దానికి ఇచ్చారు. సో ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించి కొన్ని ప్లాన్స్ లీక్ అయిన నేపథ్యంలో రెసిడెన్షియల్ ఏరియాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. అంటే మనకు గ్లోబల్ సమ్మిట్లో పెట్టిన ప్లాన్ ప్రకారం ల్యాండ్ యూసేజ్ ఏరియా ప్రకారం ఫస్ట్ 13,440 ఎకరాలలో 13 సెక్టర్లు వస్తున్నాయి. 13 సెక్టర్లు ఇంక్లూడింగ్ రెసిడెన్షియల్ ఏరియా. ఆ తర్వాత సెకండ్ ఫేజ్ కింద సేకరించిన ఇది కూడా కలుపుకుంటే ఓవరాల్గా 30,000 ఎకరాలలో దాదాపు 30 లక్షల ఇళ్ళు వచ్చే రకంగా రెసిడెన్షియల్ ఏరియాను క్రియేట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఈ సెక్టర్స్ కన్నింటికి ఏఐసిటీకి, హెల్త్ దానికి, ఎంటర్టైన్మెంట్కి, ఫర్నిచర్ హబ్కి, లైఫ్ సైన్సెస్ హబ్కి, ఎలక్ట్రానిక్స్కి, తర్వాత డేటా సెంటర్లకి, ఆ తర్వాత డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి, వీటన్నింటికి ల్యాండ్స్ ఇస్తున్నారు. కాబట్టి వీటన్నింటిలో పనిచేసే ఉద్యోగులకు అవసరమైన రెసిడెన్షియల్ ఏరియాను కూడా దాంట్లో పొందుపరచాలి, పక్కాగా ఉండాలి అని చెప్పడానికి. అదే రకంగా సిటీ కూడా వెల్ ప్లాన్డ్గా ఉండాలి అని. ఆ వెల్ ప్లాన్డ్గా ఉండడం వల్ల ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అదొక ధీటైన నగరంగా ఉంటుంది అని చెప్పి. అంటే హైదరాబాద్ సైబరాబాద్ను తలదన్నే రకంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతోంది. సో అలాంటి ఏరియాలో ఒక 500 గజాలు, ఒక 1000 గజాలు గనక మీరు కొనుక్కుంటే రేపొద్దున మాదాపూర్, కొండాపూర్లో మిస్ అయిన ప్లాట్లు మీకు అక్కడ ఉంటాయి. ఫ్యూచర్ సిటీలో మనకు ప్లాట్ ఉంది, మన పిల్లలకు ఒక ప్లాట్ తీసి పెట్టాం అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఎవరైనా కన్విన్స్ కాకుండా చూద్దాంలే అని అనుకుంటే ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఊపందుకుంటే రేట్లు అమాంతం షూటప్ అవుతాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, ప్రపోజల్ లెవెల్లో ఉన్నాయి. కొన్ని రోడ్ల వర్క్ స్టార్ట్ అయింది. రతన్ టాటా రోడ్ కావచ్చు, తర్వాత నాగార్జున సాగర్ రోడ్డు నుంచి యాచారం మండల కేంద్రం నుంచి మేడిపల్లికి, అదే రకంగా తక్కలపల్లి గేట్ నుంచి మేడిపల్లి మీదుగా రతన్ టాటా రోడ్డుకు, ఇలాంటి కీలకమైన రోడ్ల కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది యాక్టివిటీ. అతి త్వరలో లైఫ్ సైన్సెస్ హబ్లో 6 కంపెనీలు తమ కన్స్ట్రక్షన్ను, తమ కార్యకలాపాలకు సంబంధించిన కార్యాలయాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నాయి. సో వన్స్ ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఊపందుకుంటే ప్రైసెస్ ఖచ్చితంగా షూటప్ అవుతాయి. లాస్ట్ 1.5 yearలో నేను కళ్ళారా చూస్తున్నాను. ఆ రోజు ₹1 కోటి ఎకరం ఉంటే ఇవాళ 2.5 కోట్ల దాకా చెప్తున్నారు కొన్ని ఏరియాలో.
ఆ రోజు 2 కోట్లు ఉండే మీర్ఖాన్పేట ఏరియాలో ఇవాళ 4-5 కోట్లు చెప్తున్నారు. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రపోజల్స్ లెవెల్ నుంచి కన్స్ట్రక్షన్ లెవెల్కు మారుతున్న సందర్భం ఇది చాలా చాలా క్రూషియల్. కాబట్టి ఈ టైంలో మీరు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా బెనిఫిట్ అవుతారు. ఓవర్ ద పీరియడ్ డౌన్ ద లైన్ మీరు నెగ్లెక్ట్ చేస్తే ఒక 1 year తర్వాత ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. ఇవాళ దూరం అని అనుకున్న వాళ్ళకి ఒక క్లారిటీ ఇస్తున్నాను నేను. ఇక్కడి నుంచి సిటీ అక్కడి వరకు పోదు, మీరు దూరం అనుకోవడానికి. అక్కడ ఒక ప్యారలల్ సిటీ డెవలప్ అవుతుంది, కన్స్ట్రక్షన్ అవుతుంది. మధ్యలో ఎందుకు కాదు అంటే మధ్యలో ఒక 4-5 రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి. వాటిని అలాగే ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వర్డిక్ట్ ఉంది. కాబట్టి ఆ ఏరియాలో ఫిలప్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేమూరు కావచ్చు, ఇటు ఆగపల్లి దగ్గర రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు, గున్గల్ రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు, ఇవి అర్బన్ ఫారెస్ట్లుగా మారబోతున్నాయి. కాబట్టి ఆ గ్యాప్ని అలాగే ఉంచి ఆ తర్వాత ఒక ప్యారలల్ సిటీ డెవలప్ అవుతుంది. ఇది అర్థం చేసుకునే వాళ్ళు మాత్రమే దూరం అనే మాట మాట్లాడతారు. అర్థం చేసుకున్న వాళ్ళు, ఒక విజనరీ దృక్పథం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తారు. రైట్. ఈ కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు అదే రకంగా నాగార్జున సాగర్ రోడ్ కావచ్చు, రతన్ టాటా రోడ్ కావచ్చు, శ్రీశైలం రోడ్ కావచ్చు, అదే రకంగా బెంగళూరు హైవే కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీకు నేను టైలర్ మేడ్గా అంటే మీ వంతు కార్యక్రమాన్ని కూడా నేను పూర్తి చేస్తాను. అంటే లీగాలిటీ పరంగా పర్ఫెక్ట్గా ఉన్నవి మాత్రమే చెప్తాను. స్ట్రాటజికల్ లొకేషన్స్ చెప్తాను. స్ట్రాటజికల్ లొకేషన్ ఎందుకు అనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత అఫోర్డబుల్ ప్రైస్లో ఇప్పించే ప్రయత్నం చేస్తాను. ఇదో దాని మీదనే లాభార్జనతో బతికిపోదామని కాదు, నలుగురికి హెల్ప్ చేస్తూ నేను 10 రూపాయలు సంపాదించుకుందామనే ఆలోచన నాది. ఓకే, రేపు పొద్దున నేను ఇప్పించిన భూములు అమాంతంగా ధరలు పెరిగితే మీకు దాంట్లో నుంచి నాకు ఎవ్వరు 1 రూపాయి కూడా ఇవ్వరు. కానీ మీకు ఒక ఆత్మ సంతృప్తి కలిగజేసిన వాడిని అవుతాను. నాకు అది తృప్తినిస్తుంది. అందుకోసం కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. నా ద్వారా అక్కడ ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.